కొనసాగుతున్న అఖిలపక్ష సమావేశం పాకిస్తాన్పై తీసుకోవాల్సిన మరిన్ని చర్యలపై చర్చలు. ఉగ్రదాడికి పాల్పడిన వారిని ఎవరినీ వదిలిపెట్టబో, టెర్రరిస్టు భారత ఆత్మస్థైర్యం దెబ్బతీయలేరన్న ప్రధాని మోదీ. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తున్న సమాజంలో ఇలాంటి పిరికిపంద చర్యలకు తావులేదని ఒమర్ అబ్దుల్లా. దేశ సమగ్రత కోసమే మేము కేంద్ర ప్రభుత్వానికి మద్దతిస్తున్నాం. ఈ విషయాన్ని కొందరు రాజకీయం చేస్తున్నారన్న డీకే శివకుమార్. నిఘా విషయంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యమైంది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కామెంట్. పహల్గాం ఘటన దురదృష్టకరం. ఉగ్రవాదంపై చర్చకు భారత్ సమ్మిట్ ఉపయోగపడుతుందన్న భట్టి. రాబర్ట్ వాద్రా వ్యాఖ్యలు ఉగ్రవాదులను సమర్థించేలా ఉన్నాయి. కాంగ్రెస్కు పాకిస్తాన్పై ప్రేమ కొత్తేమీ కాదన్న లక్ష్మణ్. వరంగల్ సభ సక్సెస్ అవుతుందని అనుకుంటున్నా. కేసీఆర్ను చూడాలని జనం ఎదురు చూస్తున్నారన్న దాన నాగేందర్. కూటమి ప్రభుత్వానికి ఏడాదైనా ఆర్థిక పరిస్థితిపై స్పష్టత రావడం లేదు. అప్పులపై ఎవరు నోటికి వస్తే అది మాట్లాడుతున్నారని బుగ్గన. సిబిఐ ఈడీ విచారణ జరిపితే గానీ నిజాలు బయటపడేలా లేవు. భూదాన్ భూములపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు. హైదరాబాద్లో ఈడీ అధికారుల తనిఖీలు. 13 మంది హవాలా ఆపరేటర్లపై దాడులు, కొందరు అరెస్ట్. బీహార్ పట్నాలో స్థానికుల క్యాండిల్ ర్యాలీ. పహల్గాం ఘటనకు వ్యతిరేకంగా ఆందోళన. ఢిల్లీలో ఉడాన్ ఉద్యోగుల భారీ ర్యాలీ. పహల్గాం దాడిపై ఖండన. జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్లో డిగ్రీ విద్యార్థినుల ర్యాలీ. పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా నిరసన. కర్నూలు పెంచికలపాడులో కలకలం. మెడికల్ కాలేజ్ బిల్డింగ్ పై నుంచి దూకి యువతి ఆత్మహత్యాయత్నం. రంగారెడ్డి జిల్లా చిన్న చిల్కమరిలో వీడిన యాదయ్య డెత్ మిస్టరీ. ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య మౌనిక, నిందితుల అరెస్ట్. మహబూబాబాద్ జిల్లా రాంపురంలో కలకలం. వరి, మొక్కజొన్న పంటలకు నిప్పు పెట్టిన ఆగంతకులు. సింధు జలాలను ఆపడమంటే యుద్ధం ప్రకటించడమే. షిమ్లా సహా అన్ని ఒప్పందాలను నిలిపివేస్తున్నట్టు పాక్ ప్రకటన. మరోసారి ఇబ్బందుల్లో నటుడు షైన్ టామ్ చాకో తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడన్న అపర్ణ జాన్.